శ్రీమాత్రే నమ. మహావిద్య ఛానల్కి స్వాగతం. కొన్ని రోజుల క్రితం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీస్కి కొత్త వైస్ ఛాన్సలర్స్ రిక్రూట్ చేస్తానని ఒక మంచి వార్త చెప్పారు. ఏదైతే ఎన్నుకోబడిన గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందనంటే తను ఒక లిస్ట్ ఆఫ్ ప్రొఫైల్స్ పంపిస్తుంది గవర్నర్ ఆఫీస్కి, అంటే మన ఛాన్సలర్ ఆఫీస్కు, వైస్ ఛాన్సలర్ పోస్ట్కి. అందులో నుంచి ఛాన్సలర్ గారు అంటే మన గవర్నర్ గారు ఎవరైతే సమర్థులు అనిపిస్తారో వారిని రిక్రూట్ చేస్తారు అన్నట్టు వైస్ ఛాన్సలర్స్గా డిఫరెంట్ యూనివర్సిటీస్కి. అంటే ఇక్కడ వైస్ ఛాన్సలర్ రిక్రూట్మెంట్ అనేది స్టేట్ గవర్నమెంటు అండ్ మన గవర్నర్ గారు ఛాన్సలర్ గారు కలిసి చేయాల్సిన బాధ్యత అన్నట్టు ఇది. ఈ వైస్ ఛాన్సలర్ రిక్రూట్మెంట్ చాలా క్రిటికల్ రిక్రూట్మెంట్ అండి ఈ పొజిషన్స్. ఎందుకంటే ఈ వైస్ ఛాన్సలర్ రిక్రూట్మెంటు దాని యొక్క ప్రభావం ఇప్పుడు జరుగుతున్న రీసెర్చ్ మీద, కొన్ని వేల ఇన్స్టిట్యూషన్స్ మీద, లక్షలాది స్టూడెంట్స్ మీద, టీచర్స్ మీద, కొన్ని వేల టీచర్స్ మీద దీని యొక్క ప్రభావం పడుతుంది అన్నట్టు. అందుకనే చాలా సునిశ్చితంగా పరిశీలించి మంచి సమర్థులైన వైస్ ఛాన్సలర్స్ను రిక్రూట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ రిక్వెస్ట్ మన గవర్నర్ గారికి, మన ముఖ్యమంత్రి గారికి ఏంటంటే, ఎలాగైతే ఇరిగేషన్ మీద, తర్వాత విద్యుత్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారో, అలాగే విద్య మీద కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అసలు మనం ఎక్కడున్నాము, ఏ తప్పులు చేశాము, ఎటు వెళ్ళాలి, ఎలాంటి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళాలనేది అర్థమవుతుంది. ఇదేదో పాత గవర్నమెంట్స్ తప్పులు పట్టుకోవాలి అనేది కాదు, కానీ మనం ఇక్కడి నుంచి వేసే ప్రతి స్టెప్పు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మన యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ ప్రకారం ఏంటని అంటే ఇట్స్ ఆల్రెడీ డెడ్ అని. నేను చూసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ తర్వాత ఆ సిచ్యువేషన్ అప్పుడు ఎట్లొచ్చిందంటే కొన్ని వందల, ఆల్మోస్ట్ 400కి ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ క్లోజ్ అయ్యాయి. తర్వాత అసలు వరల్డ్ మొత్తం చాలా షాక్. ఎక్కడ ఏ కంట్రీలోనైనా ఒక ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేశారంటే అది చాలా పెద్ద న్యూస్ అవుతుంది. ఇన్స్టిట్యూషన్స్ క్లోజింగ్ అనేది ఉండదండి అక్కడ. అవి చాలా క్రిటికల్ సొసైటీ, నేషన్ బిల్డింగ్లు అనేది వాళ్ళు చాలా కన్సిడర్ చేస్తారు. మన దగ్గర మన తెలుగు రాష్ట్రాలలోనే ఒక్క షాట్లో ఆల్మోస్ట్ ఒక 400కి ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజెస్ క్లోజ్ అయ్యాయి. అది చాలా పెద్ద న్యూస్ అయింది. మనం ఇక్కడ దాన్ని పట్టించుకోలే, కానీ వరల్డ్లో దట్ వాజ్ ఎ వెరీ షాకింగ్ న్యూస్. అలా ఎలా క్లోజ్ చేస్తారు, అన్ని కాలేజీలు ఎందుకు క్లోజ్ చేస్తారు అనేది ఒక పెద్ద న్యూస్ జరిగింది అన్నట్టు అప్పట్లో. సో ఈ తర్వాత మళ్ళీ ఈ గత 10 ఏళ్లలోనైతే ఇంకా పరిస్థితి చాలా దారుణంగా అయింది. నిపుణులు ఏమంటారని అంటే ఆల్రెడీ మన యూనివర్సిటీస్ ఆర్ డెడ్ అని అంటారు. అని అంటే నిజంగానే అవి డెడ్ అయ్యాయి అనేది కనుక మనకు ఒక క్లారిటీ వచ్చిందని అంటే అట్లీస్ట్ బరీ చేస్తాను, లేకపోతే ఆ కుళ్ళు వాసన ఎక్కువ వస్తుంది. అదర్వైజ్ ఇక్కడి నుంచి ఏమైనా ఐసీయూలో ఉన్నాయని అంటే ఇక్కడి నుంచి ముందుకు ఎలా తీసుకెళ్ళాలనేది ఒక మనకు దానికి ఒక అవగాహన వస్తుంది, ముందుకెళ్తాం అన్నట్టు. సో తప్పనిసరిగా నా రిక్వెస్ట్ ఏంటనంటే మన ముఖ్యమంత్రి గారికి విద్య మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎందుకనంటే మీకు ఇప్పుడు ఇరిగేషన్లో చూశారు కదా, అక్కడ ఇరిగేషన్ అయినా విద్యుత్ అయినా మీకు ఏమైనా లాస్లు అయినా ఏమైనా అక్కడ ఫిగర్స్ ఉన్నాయి, కనబడతాయి. మీకు ఎడ్యుకేషన్లో అలా కనబడదు అన్నట్టు. ఎడ్యుకేషన్లో జరిగిన డ్యామేజ్ ఎంత డ్యామేజ్ అని అంటే ఇప్పుడు అంటే ఒక యూనివర్సిటీకైనా, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక కాలేజ్కైనా ఒక పాస్ అవుట్ స్టూడెంట్స్ అంటే ఒక 21 బ్యాచ్, 21, 22 ఇలా పాస్ అవుట్ బ్యాచెస్ అనేది 22, 23 అనేది ఒక బ్యాచ్ లాగానే అనిపిస్తారు. కానీ పిల్లలు ఆ బ్యాచ్లో పాస్ అవుట్ అయ్యే పిల్లలు ఏంటంటే ఆ ఇంట్లో ఒక తరం అది. అంటే వాళ్ళు కనుక అన్ఎంప్లాయబుల్ అయితే ఎంటైర్ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నట్టు. ఒక తరం అన్ఎంప్లాయబుల్ అవుతారు అన్నట్టు. సో అందుకనే ఇక్కడ ఎంత డ్యామేజ్ జరిగింది, ఏం జరిగింది అనేది అసెస్ చేయడం అనేది ఫిగర్స్ కంటే చాలా ఎక్కువ. అంటే మీకు ఫిగర్స్లో కంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం అండు కూడా చేయలేం. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎంతోమంది స్టూడెంట్స్ బాగా చదువుకొని ఈవెన్ గోల్డ్ మెడల్ వచ్చి కూడా జాబ్స్ రాకుండా వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కోసం, దానికోసం దీనికోసం వెయిట్ చేస్తున్నారు, అజిటేషన్స్ అవుతున్నాయి. ఇంకా చాలా విషయాలు జరిగాయి రిక్రూట్మెంట్ విషయాలలో, ఎగ్జామ్స్ విషయాలలో, సెలెక్షన్స్ విషయాలలో. సో అందుకనే తప్పనిసరిగా ఈ ఉన్నత విద్య మీద నేను మన గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి బిఫోర్ యూ టేక్ ఎనీ అదర్ కాంక్రీట్ కాల్. అంటే ఇంకేదైనా డెసిషన్స్ తీసుకునే ముందు
తప్పకుండా ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అప్పుడు చాలా విషయాలు తెలిసొస్తాయి. దాన్ని బట్టి ఏం చేయాలనేది మనం కోర్స్ కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు కొన్ని విషయాల్లో నాకు తెలిసినవి షేర్ చేసుకోవాలనంటే ఒక 3.5 ఏళ్ళు ఇంత క్రిటికల్ పొజిషన్స్, వైస్ ఛాన్సలర్స్ పొజిషన్స్ రిక్రూట్ చేయకుండా గత ప్రభుత్వం అలా పరిపాలించింది. అంటే ఒక 3.5 ఏళ్ళు ఒక యూనివర్సిటీకి ఒక విజనరీ లీడర్ లేకపోవడం వల్ల ఎంత నష్టం అవుతుందనంటే, ఇంకా అంతకంటే వర్స్ట్ ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి ఒక బ్యూరోక్రాట్స్‌కి ఇచ్చారు. ఏది అడ్‌హాక్ అరేంజ్‌మెంట్ లాగా. వాళ్ళైతే ఆ బ్యూరోక్రాట్స్‌తో పాపం అపాయింట్మెంట్స్ దొరకక, ఫైల్స్ మూవ్ గాక, శాంక్షన్ ఒక డెసిషన్ తీసుకోలేక, అసలు రిజిస్ట్రార్స్ మిగతా వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ హెడ్స్ ఎన్ని కష్టాలు పడ్డారనంటే బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ ఇవన్నీ నేను చాలా పర్సనల్‌గా చూశాను. దగ్గర నుంచి చూశాను. సో ఎంతో వెనక్కి వెళ్ళాయి. ఏ రిక్రూట్మెంట్స్ జరగక, ఏం జరగక యూనివర్సిటీస్‌లలో. సో ఇంకా అన్నిటికంటే ఇంకా వర్స్ట్ విషయం ఏంటనంటే ఈ 3.5 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్ వచ్చేసి, గత గవర్నమెంట్ మీద ప్రెషర్ వచ్చాక ఏం చేశారు, రిక్రూట్మెంట్స్ చేశారు. చేసినప్పుడు ఏం చేశారు, కులానికి ఒకటి అన్నట్టు ఈ పొజిషన్స్ ఇచ్చారు. అండ్ అన్ఫార్చునేట్ మీడియా కూడా ఎలా రాసిందనంటే అన్ని వర్గాల వారిని జస్టిఫై చేసిన కేసీఆర్ వైస్ ఛాన్సలర్స్ రిక్రూట్మెంట్ విషయంలో అని అన్ని వర్గాల వాళ్ళని సంతృప్తిపరిచిన కేసీఆర్ గారు అని రాసింది. ఇవి ఈ వైస్ ఛాన్సలర్స్ పొజిషన్స్ అనేది కాస్ట్ బేసిస్ మీదనో ఇంకేదో కనెక్షన్ ఉన్న బేసిస్ మీదనో గవర్నమెంట్తోని ఎవరు ఫేవరబుల్గా ఉన్నారు, ఎవరితో గుడ్ బుక్స్లో ఉన్నామనే ఒక క్రైటీరియా కాదండి వీటిని రిక్రూట్ చేసుకోవడం అనేది. అది ఎంత దారుణమైన విషయం అంటే దాని ఇంపాక్ట్ చాలా చాలా పడ్డది. ఎందుకంటే నేను ఒక యూనివర్సిటీకి వెళ్ళాను ఒకరోజు. నేను అరౌండ్ 460కి ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ తిరిగాను. చాలా యూనివర్సిటీస్ కూడా తిరిగాను. ఈ సెక్టార్లో ఎంతమంది నిష్ణాతులు ఉన్నారో, తర్వాత కన్సర్న్డ్ ఆఫీస్ ఎన్ని ఉన్నాయి అన్నీ విజిట్ చేశాను. చాలామందిని కలిశాను, చూశాను నేను ఎలా ఉంటుంది ఏంటిది అనేది. ఆ అవగాహనతో నేను ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఒకానొక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కలిసేప్పుడు ఏంటనంటే నేను చూసెళ్ళా. జస్ట్ వెళ్ళే ముందు ఆ యూనివర్సిటీ విజిట్ చేసే ముందు వాళ్ళ యొక్క సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ చూసా. చూడగానే అర్థమైపోయింది, అయ్యో వీరేంటి ఇలా రాశారు అని అన్నాను. అక్కడికి వెళ్ళాక యూనివర్సిటీలో ఆ వీసీ గారు కలిసి చాలా సంతోషంగా పృథ్వీ మాకు బి వచ్చింది నాక్ ర్యాంకింగ్లో అంటే, సార్ మీకు బీనే వస్తుంది సార్, అంతకంటే ఎక్కువ రాదు. బి అనేది ఏంటంటే ఫెయిల్ చేయలేక ఇక మాదే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని గవర్నమెంట్ ఎలా ఫెయిల్ చేస్తుందని పాస్ చేసే మార్క్స్ సార్ అవి. అది బీనే వస్తుంది, మీరు ఇలా కొన్ని తప్పులు చేశారు మీ దాంట్లో రాయడంలో అంటే ఆయన కొంచెం నా మీద కోపం వచ్చింది. ఏంటి అలా అంటావు, అది నిజం సార్, అది మీరు దాన్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేయలేదు. అది రిప్రజెంట్ చేయడం అనేది ప్రాపర్గా లేనందుకు మీకు ర్యాంకింగ్ పడిపోయిందని. పడిపోవడం అక్రిడిటేషన్ ర్యాంకింగ్ పడిపోవడం ఏంటంటే దాంతోనే లింక్ ఇంకా చాలా ఉంటాయి, లైక్ రూసా ఫండింగ్ అని, ఇంకా రకరకాల రీసెర్చ్ ఫండింగ్ అని ఇవన్నీ. సో ఆ యూనివర్సిటీ సఫర్ అయింది లిటరల్గా. ఆ యూనివర్సిటీ ఐ థింక్ ఇప్పుడు ఏమైనా కొంచెం ఇంప్రూవ్ అయి ఉంటుందేమో కానీ చాలా దారుణంగా ఆ యూనివర్సిటీ సఫర్ అయింది. ఆ యూనివర్సిటీ సఫర్ అయిందంటే యూనివర్సిటీతో పాటు పిల్లలు ఇంకా అందరి భవిష్యత్తు ఎఫెక్ట్ అయినట్టు. సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి అంటే షేర్ చేసుకోవడానికి. ఈ 9 ఏళ్లలో ఎన్ని విషయాలు జరిగాయి. అదే కాకుండా ఈయన కాస్ట్ బేసిస్ మీద ఇచ్చినప్పుడు ఏం చేశాడని అంటే తన కులానికి, తన కుల పర్సన్ అయిన ఒక వైస్ ఛాన్సలర్స్ ఏం చేశాడు, ఆల్మోస్ట్ 3 టర్మ్స్ ఎక్స్టెండ్ చేశాడు. మిగతా వాళ్ళని ఏంటంటే వాళ్ళ టర్మ్ అయిపోయినాక పంపించారు. నేను ఆ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎవరండి వైస్ ఛాన్సలర్ అంటే సేమ్ సార్ అని అంటే, అదేంటి ఆయన ఆల్రెడీ 2 టర్మ్స్ చేశారు కదా, ఒకసారి అంటే ఎక్స్టెండ్ చేస్తారు బాగా వర్క్ చేస్తే, మరి మూడోసారి కూడా ఏంటి ఇలా చేశారు, అలా ఎలా అయింది అని అన్నాను. అక్కడ యూనివర్సిటీలో వేరే వాళ్ళని అడిగితే, సార్ ఎంతకాలం అయితే కేసీఆర్ ఉంటాడో అంతకాలం మా వాళ్ళే ఉంటారు సార్, ఆ కులం వాళ్ళే ఉంటారు సార్ ఇక్కడ అని అన్నారు. అంటే అది ఎంత దారుణమైన మెసేజ్ అని అంటే ఒక డెమోక్రటిక్గా పబ్లిక్ అందరూ కలిసి ఓటేసి సెలెక్ట్ చేసిన వాళ్ళని వాళ్ళు పదవిలోకి వచ్చాక ఏంటంటే ఈ కులాల పిచ్చితోని ఈవెన్ ఉన్నత విద్యలో కూడా వాళ్ళని ఆ కుల పిచ్చిని తీసుకొచ్చి ఇలా చేయడం అనేది ఏంటంటే దాని యొక్క ఇంపాక్ట్ చాలా దారుణంగా పడ్డది. సో నేను ఈ గవర్నమెంట్ని ఇలా ఒక వైట్ పేపర్ అంటే శ్వేతపత్రం రిలీజ్ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇవన్నీ ఒకసారి స్టడీ చేయండి ముందు. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చాయి లాస్ట్ 10 ఇయర్స్లో.
అవి అంతకుముందు మామూలు కాలేజెస్ నుంచి, ఇంజినీరింగ్ కాలేజెస్ నుంచి, అఫిలియేటెడ్ కాలేజెస్, అటానమస్ ఇన్స్టిట్యూషన్సే. అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ లాగా అలా వచ్చాయన్నమాట, ప్రైవేట్ యూనివర్సిటీస్. ఆ యూనివర్సిటీస్ యొక్క మీరు రికార్డ్స్ కూడా తెప్పించుకొని చూడండి. ఏవైతే ప్రైవేట్ యూనివర్సిటీస్‌గా వచ్చాయో స్టేట్ లెవెల్‌లో, అది వాటిని తీసుకొని మీరు అందులో అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఫేజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు లాంచ్ చేసిన మాస్టర్స్ యూజీ కోర్సెస్ చూడండి. వాటిలో అడ్మిషన్స్ కూడా అవ్వలేదు సరిగ్గా. సంపూర్ణంగా కావాల్సినంత అడ్మిషన్స్. అంటే ఏదైతే ఒక ఇన్‌స్టిట్యూషను ఒక మోస్ట్ డిమాండింగ్ కోర్స్ కూడా లాంచ్ చేయలేని పరిస్థితి. అంటే ఇక్కడ కోర్స్ డిజైనింగ్, కోర్స్ లాంచింగ్ అనంటే సొసైటీకి, ఇండస్ట్రీకి, వీళ్ళందరికీ యూజ్ వచ్చేది, పిల్లల కెరియర్‌కి యూజ్ వచ్చే కోర్సెస్ అన్నట్టు. అలా ఉపయోగకరమైన కోర్సెస్ లాంచ్ చేస్తే దానికి మార్కెట్ డిమాండ్ ఉంటుంది. పిల్లలు జాయిన్ అవుతారు. అండ్ దాని తర్వాత ఇండస్ట్రీ ఆ పిల్లల యొక్క స్కిల్ వాడుకుంటూ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యొక్క పీజీ సీట్స్ కూడా ఫిల్ చేసుకోలేని పరిస్థితి ఉన్నాయో అవి డీమ్డ్ నుంచి యూనివర్సిటీస్గా మారాయి. మీరు తెప్పించుకొని చూడండి ఆ యూనివర్సిటీస్ యొక్క రికార్డ్స్. అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుందంటే ఎంత ఇన్కాంపిటెంట్ ఇన్స్టిట్యూషన్స్ మనం యూనివర్సిటీగా పరిగణించాం. దీనివల్ల నెక్స్ట్ ఏమవుతుందని అంటే అలాంటి ఇంకా ఇక ఫేక్ పిహెచ్డీస్ రావడము, మొత్తం అసలు వ్యవస్థ టోటల్ టెరిషరీ ఎడ్యుకేషన్ అంతా డిస్ట్రాయ్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు టీచర్స్గా రావడం, ప్రొఫెసర్స్గా రావడము, ఇదంతా జరుగుతూ అండ్ ఆ డిగ్రీస్తో పిల్లలు బయటకు వెళ్ళి పాపం అన్‌స్కిల్డ్‌గా ఉండి జాబ్స్ రాకపోవడం. సో అసలు నో వన్ హ్యాస్ ద రైట్, ఈ నెక్స్ట్ జనరేషన్ ఈ పిల్లల యొక్క టైమును కన్జ్యూమ్ చేస్తూ వాళ్ళు ఒక విద్య పేరుతో వాళ్ళని అరెస్ట్ చేసి ఒక 4 ఏళ్ళు వాళ్ళని చదివిపించి ఇది సిలబస్ అని చెప్పి దాంట్లో మళ్ళీ వాళ్ళ యొక్క స్కిల్స్ని అసెస్ చేస్తూ వాళ్ళ యొక్క చదువు వాళ్ళను ఒక గ్రేడింగ్ చేస్తూ నీకు 70%, 80% ఇలా వచ్చిందని చెప్తూ మళ్ళీ వాళ్ళకు పాస్ ఫెయిల్ సర్టిఫికెట్స్ ఇస్తూ అది అయిపోయినాక కూడా మళ్ళీ వాళ్ళకి జాబ్స్ రాకపోవడం అనేది ఏంటంటే ఇది తప్పకుండా ఇది విద్యా వ్యవస్థ, ఆ ఇన్స్టిట్యూషన్స్ బాధ్యత తీసుకోవాల్సిన విషయం అన్నట్టు. సో ఈ శ్వేతపత్రం అనేది మీకు తెప్పించుకుంటే ఏంటంటే ఇలా చాలా విషయాలు వస్తాయి. ఇవే కాదు, ఇప్పుడు అసలు ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనది, హైయర్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది అనేది మీరు ఈ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ప్లేస్మెంట్స్ రికార్డ్స్ కూడా తెప్పించుకుంటే మీకు అర్థమవుతుంది. ఎక్సెప్ట్ ఐటీ ఇంకా వేరే ప్లేస్మెంట్స్ ఏమి లేవని. అంటే ఈ ఐటీ ప్లేస్మెంట్స్ కూడా దీంట్లో ఈ ఇన్స్టిట్యూషన్స్ కాంట్రిబ్యూషన్ ఏం పెద్దగా ఏం లేదండి. ఈ పిల్లలు తీసుకున్నాక మళ్ళీ మొత్తం మళ్ళా ఏ టు జీ వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్స్ ఇస్తూ అవన్నీ చేయాల్సి వస్తుంది. ఆఫ్టర్ రిక్రూట్మెంట్ కంపెనీస్ కూడా చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దే ఆర్ స్పెండింగ్ ఈ పిల్లల యొక్క ట్రైనింగ్ మీద. సో అసలు ఏంటి, ఎక్కడ ఉన్నాం మనం, ఎందుకు ఈ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ ఉండి కూడా మనం ఎందుకు ఒక రిజల్ట్ తీసుకురాలేకపోతున్నాం అనేది మీకు ఒక క్లారిటీ ఈ యొక్క శ్వేతపత్రాలలో వస్తుంది. అంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ల్యాండ్స్కేప్ కనుక చూస్తే చాలా కంట్రీస్కి ఎక్కడైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందో ఆ కంట్రీస్కి ఎడ్యుకేషన్ ద్వారా చాలా ఎక్కువ రెవెన్యూ వస్తుందండి. అంటే మీరు యూఎస్ చూసుకుంటే అరౌండ్ $51 billion యూఎస్ ఈజ్ మేకింగ్, అండ్ యూకే ఈజ్ మేకింగ్ అబౌవ్ $50 billion. అలాగే ఆస్ట్రేలియా, తర్వాత న్యూజిలాండ్, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నత విద్య ద్వారా వాళ్ళు ఆదాయం పొందుతున్నారు. కానీ మన ఒక భారతదేశం ఈ 2024లోనే ఎస్టిమేటెడ్ స్టాట్స్ ఏం చెప్తున్నాయంటే ఒక 18 లక్షల మంది పిల్లలు ఇండియా వదిలేసి బయటికి వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నారు. అండ్ $80 to $85 billion మన ఇండియా ఆదాయం కోల్పోతుంది ఈ స్టూడెంట్స్ బయటికి వెళ్ళి చదువుకోవడం వల్ల అని. అంటే $85 billion అని అంటే ఒక 1 ఇయర్లో అది మన రాష్ట్ర బడ్జెట్కి ఒక 4 ఇంతలండి. సుమారు 7.05 lakh crores మన ఇండియా కోల్పోబోతుంది అన్నట్టు. అంటే ఇది ఎందుకు పోతుంది అంటే వాళ్ళంతా ఏదో బయట ఏదో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నదని కాదండి. విద్య నేర్చుకోవడం, మంచి క్వాలిటీ విద్య కావాలనేది చాలామంది పరితపిస్తారు. ఎంత బీదవాడైనా కానీ బాగా చదువుతున్నాడు అని అంటే మోటివేట్ అవుతాడు. అంటే ఇంకా నేను ఎంత ఖర్చైనా ఖర్చు పెట్టుకొని నేను ఒక మంచి విద్య తెచ్చుకోవాలని. అంటే మన వాళ్ళు అంటే నన్ను కొట్టేయచ్చు, ఏదో ఫారెన్ అని అంటే ఫారెన్ పిచ్చిగా వెళ్తున్నారు, మంచి జాబ్స్ వస్తాయో అదేదో సెటిల్ అవ్వాలని. అదే కాదండి, ఈవెన్ మన రాష్ట్రం నుంచి పక్క స్టేటు తమిళనాడు, కర్ణాటక, ఈ స్టేట్స్కి వెళ్ళే పిల్లల్ని కూడా చూడండి ఎంతమంది ఉన్నత విద్యలో
మన స్టేట్స్ నుంచి ఈ స్టేట్స్కి వెళ్తున్నారని. ఒకప్పుడు ఈ ప్రశ్నను తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ని అడిగితే ఎంతమంది పిల్లలు పక్క స్టేట్స్కి వెళ్ళి చదువుతున్నారని అంటే మా దగ్గర ఆ డేటా లేదండి అని అన్నారు అన్నట్టు. అంటే అంత ఇన్ఫర్మేషన్ కూడా లేదు మన దగ్గర, మనం ఎంత కోల్పోతున్నాం ఏంటని. ఇంకొకటి, ఈ పాత గవర్నమెంట్ కనీసం హైయర్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేస్తుంది. అంటే ప్రామిసింగ్ స్టూడెంట్స్ ఎవరైతే బాగా చదువుతున్నారో, పెద్ద పెద్ద గొప్ప యూనివర్సిటీస్ వస్తున్నాయో, ఆ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ వచ్చినప్పుడు వెళ్తామని అంటే కూడా వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా ఇవ్వలేదు. అసలు ఏంటంటే డబ్బులు లేవండి, ఖజానాలో డబ్బులు. అరే నువ్వు ఎలా వేటుగా పెడతావు? లక్షల లక్షలకు ఖర్చు పెట్టి ఏదో కాళేశ్వరం కింద ఎకరాలకు మేము పంపిస్తున్నాం, ఒక ఎకరానికి ₹1,00,000 పైన పవర్ బిల్లే వస్తుంది అని అంటే, అలాంటి సిచ్యువేషన్స్లలో అంతకంటే ఎక్కువ పంట కదా. ఒక ఇంట్లో ఆ పిల్లలు బాగా చదువుకొని ఒక మంచి లెవెల్కి వస్తే ఆ కుటుంబంకి ఎంత మంచి జరుగుతుంది. అంటే మనం ఇక్కడ అంటే ఎట్లనంటే, ఇప్పుడు ఇక్కడ క్యాన్సర్ వస్తే ఇక్కడ నా దగ్గర ట్రీట్మెంట్కి మందు లేదు, అట్లా అని నువ్వు బయటికి పోయి చేసుకోవడానికి నేను డబ్బులు ఇవ్వను, మేము కనుక్కున్నంత వరకు నువ్వు బతుకు చావు అన్నట్టు వదిలేసినట్టుంది అన్నట్టు. అలాగే అండర్ గ్రాడ్యుయేషన్ కూడా అసలు అండర్ గ్రాడ్యుయేషన్కి అయితే జీరో స్కాలర్షిప్. దానివల్ల ఏమవుతుందని అంటే, టాప్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్కి ఎంత కష్టం అవ్వాలో అంత కష్టం అవుతుంది. కొన్ని ఎన్నో కాదు, అసలు మీరు పెట్టే ఖర్చులలో ఇంత దుబారాలో కొంత అమౌంట్, కొంత ఫండ్స్ కనుక పెట్టుకుంటే, ప్రపంచం మొత్తం ఎందుకు వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ₹1,00,00,000 వాళ్ళు ఒక ఫండ్స్ లాగా పెట్టుకొని ఎందుకు స్కాలర్షిప్ ఇస్తున్నారు? మరి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? స్కాలర్షిప్ ఇచ్చి పిల్లల్ని చదివించడం, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మన దగ్గర లేవు. మన దగ్గర నిజంగా చాలా విషయాలలో మనం వెనుకున్నాం. గ్లోబల్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తాయంటే 55% ఆఫ్ ద వరల్డ్ రీసెర్చ్ కమ్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీస్ అని. అంటే ఈ ప్రపంచానికి కావాల్సిన యొక్క ఇన్నోవేషన్స్లో 55% కాంట్రిబ్యూషన్ ఒక ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ నుంచే ఉంటుంది. మీరు గూగుల్లో కొడితే ఒక 5-6 ఏళ్ల క్రితం ఒక న్యూస్ ఏంటంటే, 39 సెంట్రల్ యూనివర్సిటీస్ ఇండియా కలిస్తే వాటి యొక్క రీసెర్చ్ అంతా కలిపితే కూడా ఒక గ్లోబల్ టాప్ యూనివర్సిటీస్తో మ్యాచ్ అవ్వట్లేదు. అంటే లైక్ ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీతో. అది మన పరిస్థితి. సెంట్రల్ యూనివర్సిటీ సిచ్యువేషన్ అలా ఉన్నప్పుడు స్టేట్ యూనివర్సిటీస్ వాటి పరిస్థితి ఎలా ఉండాలి? మళ్ళీ అందులో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంత ఇన్కాంపిటెంట్ అంటే, అవి ఒక మాస్టర్స్ లెవెల్లో ఒక సక్సెస్ఫుల్గా ఒక కోర్స్ లాంచ్ చేసి కావాల్సినంత అడ్మిషన్స్ కూడా తెచ్చుకొని వాటిని మనం ప్రైవేట్ యూనివర్సిటీస్గా మనం డిక్లేర్ చేసాం. ఇప్పుడు ఇంకా చాలా క్రిటికల్ ఇష్యూ ఏంటనంటే, ఈ స్టేట్ యూనివర్సిటీస్ వాటికే అసలు ఒక దిక్కుమొక్కు లేదు. అంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ సైడ్. మళ్ళీ వాటి కింద ఒక 700 నుంచి 800 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి ఈ స్టేట్ యూనివర్సిటీస్. అంటే ఉస్మానియా అయినా, జేఎన్టీ అయినా, కాకతీయ కొంచెం తక్కువ ఉంటుంది. సో అంటే తను దూరడానికే సందు లేదు ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్లో అంటే, తనతో పాటు ఇంకొక 700-800 ఇన్స్టిట్యూషన్స్ తీసుకొని వెళ్తున్నాయి ఇవి. ఈ అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రోల్ ఏంటంటే ఏం లేదు, యూనివర్సిటీ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తుందో ఆ సిలబస్ను క్లాస్లో డెలివరీ చేయడం వరకే. ఈవెన్ ఎగ్జామినేషన్, సర్టిఫికేషన్ అంతా కూడా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది అని అంటే, అవి కూడా ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ అండర్ గ్రాడ్, పోస్ట్ గ్రాడ్ ఆ లెవెల్ స్టడీస్ చెప్తున్నాయి, డెలివర్ చేస్తున్నాయి. అంటే అండర్ గ్రాడ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకునే పిల్లలు ఆ అఫిలియేటెడ్ 700-800 కాలేజెస్ నుంచి చదువుకునే పిల్లలందరికీ కనీసం రీసెర్చ్ అంటే కూడా తెలియదు. మన యొక్క నాక్, ఈ ఎన్బిఐ లాంటి అక్రిడిటేషన్స్లో కూడా ఈ క్రైటీరియాస్లో ఈ రీసెర్చ్ కాంపోనెంట్ యొక్క వెయిటేజ్ ఫర్ దిస్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఈజ్ వెరీ లెస్. అసలు అందులో ఏం ఉండదు, అవేం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇలాంటి పరిస్థితులలో మనం ఇంకా ముందుకు ఇంకెన్ని రోజులు ఇలాగే కంటిన్యూ చేస్తాం, ఈ సిస్టమ్ను పట్టుకుని ఎలా వెళ్తాం? ఇవన్నీ విషయాలు మీకు వైట్ పేపర్ కనుక మీరు ఒకటి తెప్పిస్తే ఏంటంటే చాలా విషయాలు తెలుస్తాయి. ఇంకొకటి, ఏవైతే రిఫార్మ్స్ అని మీరు అనుకుంటున్నా, ఒకవేళ అంటే ఈ కొత్త గవర్నమెంట్కి నేను ఆశిస్తున్నాను విద్య యొక్క నాణ్యత పెంచాలనేది ఒక పెద్ద ఆబ్జెక్టివ్గా పెట్టుకుంటారని. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ కూడా పెంచారు. అది కనుక మోటో నిజంగా సిన్సియర్ మోటో కనుకుంటే ఏంటంటే, ఫస్ట్ చేయాల్సిన విషయం, ఇప్పుడు మీ చుట్టూ ఉన్న సలహాలు ఇచ్చేవాళ్ళు లేకుంటే ఆ బ్యూరోక్రాట్స్, ఆఫీసర్స్ వీళ్ళందరూ ఏంటంటే, వీళ్ళు అంతకుముందు కూడా ఉన్నవాళ్ళే. ఏదైతే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్య యొక్క నాణ్యత పడిపోవడానికి కారణంలో కూడా వీళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా చూశారు వీళ్ళు.
వాళ్ళనే మళ్ళీ పట్టుకొని మళ్ళీ మీరు ముందుకెళ్ళాలనుకున్నప్పుడు ఏమవుతుందనంటే, ఎవరైతే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్‌ని, ఆ డ్యామ్‌ని సరిగ్గా కట్టలేక దాన్ని అంటే కూలడానికి కారణమయ్యారో, మళ్ళీ వాళ్ళ చేతిలో ఇచ్చే దాన్ని ముందుకు తీసుకెళ్ళడం. అంటే ఇప్పుడున్న ఇన్‌స్టిట్యూషన్స్ పరిస్థితి కూడా ఎట్లా ఉందనంటే, ఇప్పుడున్న యూనివర్సిటీస్ ఒక రకంగా ఆల్మోస్ట్ చాలా క్రిటికల్ కండిషన్. ఇదే ఇక్కడి నుంచి ఏమన్నా రిఫార్మ్స్ ఆలోచించడం అంటే ఒక పాత కార్‌ను అంటే ఒక పాత అంబాసిడర్ కార్‌ను గనుక తీసుకొని దాన్ని మనం F1 ఫార్ములా 1 రేస్ కార్ లాగా మార్చడానికి ప్రయత్నం చేసినట్టే. అంటే ఆహ్, ఆ టైం చాలా వేస్టు. దాని మీద ఖర్చు, ఎఫర్ట్స్, టైం ఇవన్నీ వేస్టు. పైనుంచి దాని యొక్క రిలయబిలిటీ కూడా ఉండదన్నట్టు. ఇప్పుడు మనం చేస్తున్నది అంటే ఈ పాత పద్ధతిలో గనక ఆలోచించుకుంటూ వెళ్తే లాస్ట్‌కి మనం ఎక్కడికి రీచ్ అవుతామో ఏంటో తెలీదు. ఆల్రెడీ మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలిసీ వచ్చింది. దాన్ని అడాప్ట్ చేయలేదు ఈ స్టేట్. పాత గవర్నమెంట్ అదొక పెద్ద పొరపాటు ఏం చేసిందంటే, న్యూ ఎడ్యుకేషన్ పాలిసీ ఎవరు లాంచ్ చేశారు? అపోజిషన్ పార్టీ. మోడీ వాళ్ళ క్రెడిట్ వెళ్తుందని ఏం చేశారు? బీజేపీకి క్రెడిట్ వెళ్తుందని ఈ ఎడ్యుకేషన్ పాలిసీ కొన్ని వర్గాలకు ఇది సూటబుల్ కాదు అని రిటర్న్ పంపించారు. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేమీ తీసుకురాలేదు. అది ఆల్రెడీ చాలా ఎక్కువ రిసర్చ్ చేసి కొన్ని ల్యాక్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్‌ను కలుపుకొని నిష్ణాతులు కలిసి తయారు చేసిన న్యూ ఎడ్యుకేషన్ పాలిసీ. దాని మీద నువ్వు ఒక మంచి చక్కటి కామెంట్స్ ఇవ్వడమో, కన్‌స్ట్రక్టివ్ కామెంట్స్ ఇవ్వడమో, లేకుంటే అడాప్ట్ చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా అక్కడిక్కడ అడాప్ట్ చేసి, ట్రై చేసి ఎంతవరకు మనం ఏం అచీవ్ చేసాం ఏంటి అనేది ఒక వస్తూ ఏమేం మార్పులు చేసుకోవాలనేది మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ అలాంటిది ఏం చేయకుండా ఆ ఫైల్‌ను టోటల్‌గా పక్కకు పడేశారు. దానివల్ల ఏమైంది? ఈ గత 5, 6 ఏళ్లుగా 2020 అంటే ఇప్పుడు 2023, 24 అంటే ఈ 4 ఏళ్లుగా మనం కంటిన్యూయేషన్‌గా దాని యొక్క బెనిఫిట్స్ మనం కోల్పోతూ వస్తున్నాం. అంటే లక్షల మంది పిల్లల యొక్క భవిష్యత్తు దీంతో ఎఫెక్ట్ అవుతుంది. ఇది కూడా ఒక పెద్ద కన్సర్న్ ఇది. ప్రపంచం మొత్తంలో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేనిది ఒక మన ఇండియానేనండి. అంటే ఒక ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఆ ఎడ్యుకేషన్ తర్వాత ఏం అవుట్‌కమ్ రావాలి, ఒక మిడిల్ స్కూల్ తర్వాత ఏం అవుట్‌కమ్ రావాలి, ఒక హైయర్ ఎడ్యుకేషన్ తర్వాత ఏ అవుట్‌కమ్ రావాలి, ఒక టెరిషియరీ ఎడ్యుకేషన్ తర్వాత ఏ అవుట్‌కమ్ రావాలి. అంతెందుకండి, ఈవెన్ కొత్త ఈ ఎన్ఈపీ 2020లో కూడా ఆబ్జెక్టివ్స్ అనేది ఎక్కడ రాసలేదు. ఇది అవుట్‌కమ్ రావాలని. సో, అలా ఎప్పుడైతే ఆబ్జెక్టివ్స్ అనేది మనకు తెలీదో, మనం ఎక్కడికి ల్యాండ్ అవ్వాలి, ఏం అచీవ్ చేయాలని తెలియనప్పుడు ఏంటనంటే ఒక గుడ్డెద్దు చేల్లో పడి వేసినట్టు అది ఎటుపోతుందనేది తెలీదు. అలా జరుగుతుంది ప్రస్తుతం ఈ ఎడ్యుకేషన్. సో, ఈ కొత్త గవర్నమెంట్ ఇవన్నీ ఛాలెంజెస్ తీసుకొని ముందుకెళ్ళి నాణ్యత, మన యొక్క విద్య యొక్క నాణ్యత పెంచాలనంటే కంపల్సరీ ఒక ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని, ఒక కీ రిజల్ట్ ఏరియాస్ ఏంటి, ఒక కీ పర్ఫార్మెన్స్ ఏరియాస్ ఏంటి, ఈ కొత్త వైస్ ఛాన్సలర్స్ రిక్రూట్ చేసుకునేటప్పుడు ఒక చక్కటి ఫార్మాట్, అందులో ఒక వాళ్ళ యొక్క విజన్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు అడిగిన పాత ఫార్మాట్‌లో మీరు అడగండి అసలు యాక్చువల్‌గా మీరు ఏ అయితే ఇప్పుడు ఈ మన తెలంగాణ యూనివర్సిటీస్‌కు ఐ థింక్ 1100కి ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చాయి వైస్ ఛాన్సలర్స్ పోస్ట్‌కు. సో, వాళ్ళని అడగండి వాళ్ళని. మీకు మీరు ఏ యూనివర్సిటీకి అయితే వైస్ ఛాన్సలర్‌గా అనుకుంటారో ఆ యూనివర్సిటీ యొక్క సమస్యలు, ఒక టాప్ 5 సమస్యలు తెలుసా? ఈ ఎడ్యుకేషన్‌లో టాప్ 5 ప్రాబ్లమ్స్ తెలుసా? వీటి మీ యొక్క సొల్యూషన్స్ ఏంటి? మీరు ఎలా చేయగలుగుతారు? ఆ! తర్వాత మీ యొక్క మిషన్ ఏంటి? ఇవన్నీ అందులో అడగండి. అయి మీరు ఆ అప్లికేషన్స్ వాళ్ళ బయోడేటాస్ తీసుకొని సింపుల్‌గా ఆ ఫార్మాట్ తీసుకొని దాంట్లో నుంచి ఎవడు మనకు దగ్గరవాడు, ఎవడు నేను చెప్తే వింటాడు ఏంటి అనేది ఇలాంటివి కాకుండా జెన్యూన్‌గా అండ్ ఒక క్లాస్ కూడా ఉంది. యూ నో నీడ్ టు టేక్ ఓన్లీ ఫ్రమ్ అకాడమిక్స్. వైస్ ఛాన్సలర్‌గా తీసుకోవాలని అనుకుంటే మీరు ఒక అకాడమిక్స్ నుంచే తీసుకోవాలని లేదు. ఆల్రెడీ మనకు ఆ రూల్స్ కూడా ఉన్నాయి. సపోజ్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మీకు సుందర్ పిచ్చై లాంటి వారు ఉన్నారు ఐటీలో. ఆయన్ని మీరు ఎమిరిటసో, చైరో లేకపోతే ఇంకేదైనా సత్య నాదెల్ ఇలాంటి వాళ్ళు ఎవరు వారు ఇంకా గొప్పవాళ్ళని ఇంకెవరినైనా మీరు ఒక రంగరాజనో ఇలాంటి వాళ్ళని ఎవరినైనా మీరు వీసీగా తీసుకుంటే ఏంటంటే తప్పకుండా ఆ యొక్క ఇండస్ట్రీ ఇన్పుట్స్, ఆ కనెక్ట్, తర్వాత ఆ రిసర్చ్ ఇవన్నీ మన యూనివర్సిటీకి ఒక లాభం అవుతుంది అన్నట్టు. సో అలా యూ కెన్ టేక్ బియాండ్ ద ఎగ్జిస్టింగ్. అంటే ముందు ప్రొఫెసర్ అన్న పేరుంది, ఏదో ఉంది అని చెప్పి ఇవ్వడం అని కాకుండా మా పార్టీకి ఏదో సపోర్ట్ చేశాడు కాబట్టి ఆ ప్రొఫెసర్కి మనం ఏదో ఈ పదవి ఇద్దాం, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇద్దాము లేకుంటే వీసీ చేద్దాం అనేది ఇవి చాలా కరెక్ట్ కాదు. ఇది అసలు టోటల్గా దీనివల్ల ఏంటంటే లక్షల స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు ఆగమవుతుంది. నిజంగా మీరు ఇంతమందిని శపించాలని అంటే మీకు ఇష్టం వచ్చినట్టు రిక్రూట్ చేయండి పాత పద్ధతులను వైస్ ఛాన్సలర్.
అలా కాదు వీళ్ళందరి భవిష్యత్తు మాకు కన్సర్న్ అనుకుంటే ఒక చక్కటి అసెస్మెంట్ షీట్ పెట్టుకొని వీళ్ళ యొక్క కాంపిటెన్సీస్ ఏంటి, మనం వీళ్ళ యొక్క ప్లానింగ్ ఏంటి, ఇదొక మిషన్, ఇది నేషన్ డెవలప్మెంట్. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిక్రూట్మెంట్ అంటే ఏదో కులాన్ని చూసో ఇంకేదో చూసో ఇచ్చేది కాదు. ఇది ఒక నేషన్ డెవలప్మెంట్. నువ్వు ఎలా నేషన్ డెవలప్మెంట్, అలాంటి లీడర్షిప్, అంత విజనరీ లీడర్షిప్ ఉందా, ఎలా చేస్తారు మీరు అనేది ఒక్కొక్క క్యాండిడేట్ని తరోగా ఇంటర్వ్యూ చేయండి. మీకు ఒక చక్కటి ప్యానెల్ పెట్టుకోండి, ఒక చక్కటి అసెస్మెంట్ షీట్ పెట్టుకోండి. తర్వాత రిక్రూట్మెంట్ తర్వాత కూడా క్వార్టర్లీ రివ్యూస్ పెట్టుకోండి. తర్వాత హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్ రివ్యూస్లో సీఎం గారు కూడా పార్టిసిపేట్ కండి. అప్పుడే మీకు తెలుస్తుంది. అసలు నన్ను అడిగితే ఈ యొక్క పోర్ట్ఫోలియో మన ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే ఈ ఒక్క ఎడ్యుకేషన్ సెక్టర్ కనుక తన చేతిలో ఉందంటే ప్రతి సెక్టర్ మీద తనకు ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది, చాలా పర్ఫెక్ట్ హోల్డ్ వస్తుంది. ఇదేదో పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వాళ్ళకే, లేకుంటే బాగా క్వాలిఫికేషన్ పేరు తర్వాత ఇన్ని డిగ్రీలు ఉన్నవాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతారు, అట్లాంటిది ఏం లేదండి. ఇది ఎవరైనా కామన్ సెన్స్ ఉండి ఒక స్మార్ట్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు, అలాంటి చక్కటి టీం తన చుట్టూ పెట్టుకొని ఆ విజనరీ ఎక్స్పర్ట్స్ యొక్క ఇన్పుట్స్ తీసుకుంటూ నిజంగా జెన్యూన్గా, అంటే ఈ భజన చేసేవాళ్ళు లేకుంటే సేమ్ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎవరైతే అదే సేమ్ పాత టీం ఉంటే ఏమవుతుంది, పాత రిజల్ట్సే వస్తాయి, కొత్తగా ఏం రావు. సో నా సజెషన్ ఏంటంటే మంచి మంచి ఎక్స్పర్ట్స్ తీసుకొని మీరు వాళ్ళతో ఇన్పుట్స్ తీసుకొని ఒక ప్రాసెస్ దాన్ని డెవలప్ చేసి ఆ ప్రాసెస్ ద్వారా మంచి చక్కటి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఇట్ నో నీడ్ టు బి మన దగ్గర లేరు అంటే ఇంకెక్కడి నుంచి అయినా తెచ్చుకుందాం. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక విషయం తెలుసో లేదో, ఇప్పుడు ఐఏఎమ్స్లో కూడా డైరెక్టర్స్ రిక్రూట్మెంట్ ఇదివరలాగా బ్యూరోక్రాట్స్ పొలిటీషియన్స్ చేసేది పోయింది, అది ఆ సిస్టమ్ తీసేశారు. అక్కడ కూడా క్వాలిటీ ఎప్పుడైతే గ్లోబల్ కాంపిటీషన్స్లలో విన్ అవ్వాలి, కొంచెం ముందుకెళ్ళాలి, ఆ టాప్ 200లో అట్లీస్ట్ మనం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్న ఎంట్రీ చేయాలని ఎప్పుడైతే ఈ ప్రెషర్ వచ్చేసిందో అప్పటి నుంచి కొంత లెవెల్ వరకు కొంత రిఫార్మ్ స్టార్ట్ అయ్యాయి. అంటే అండర్స్టాండింగ్ అర్థమైంది. ఇప్పుడు అక్కడ కొన్ని ఐఏఎమ్స్లలో రిక్రూట్మెంట్ ఏంటంటే సేమ్ లైక్ ఇన్ ఫారెన్ యూనివర్సిటీలో ఏమవుతుందో ఇక్కడ అలమ్ని రిక్రూట్ చేస్తారు. అంటే అలమ్ని కూడా వాళ్ళే మామూలు వాళ్ళు కాదండి. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్స్ మీరు చూసుకుంటే చాలా గొప్ప గొప్ప మేధావులు ఉంటారు, చాలా పెద్ద పెద్ద అచీవర్స్ ఉంటారు ఇండస్ట్రీలో. సో అలాంటి వాళ్ళు అలమ్నీగా వచ్చి వాళ్ళు ఫ్యూచర్ లీడర్స్ ఎలా ఉండాలి, ఈ ఇన్స్టిట్యూషన్ ఎవరు రన్ చేయాలని వాళ్ళు కూడా ఈ డెసిషన్లు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఐఏఎమ్స్లలో ఈ రిక్రూట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఇప్పుడు అలమ్నీ చేస్తుంది. సో మనం అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వచ్చు. ఇది పొలిటీషియన్ రిక్రూట్ చేయాల్సిన అనేది ఏం లేదు. యూ కెన్ టేక్ ఎ వెరీ ప్రొయాక్టివ్ డెసిషన్స్ ఇన్ దిస్ మ్యాటర్. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ కమింగ్ బ్యాచెస్ ఎలా రిక్రూట్ చేసుకున్నారు, స్టూడెంట్ రిక్రూట్మెంట్లో కూడా అలమ్నీని వాడుకుంటున్నారు ఫారెన్ యూనివర్సిటీస్. సో నా సజెషన్ ఏంటంటే, నా అప్పీల్ కూడా ఏంటంటే ఈ వైస్ ఛాన్సలర్ తొందరపడి రిక్రూట్ చేసుకోకుండా చక్కటి ఒక మంచి ప్యానెల్ తయారు చేసి ఎక్స్పర్ట్స్ పెట్టుకొని బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద వరల్డ్ తీసుకొని, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక వైస్ ఛాన్సలర్ రిక్రూట్ చేసుకోవాలని అంటే చాలా బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయి. అక్రాస్ ద వరల్డ్ చూసుకుంటే ఒక్కో యూనివర్సిటీ ఒక్కొక్క బెస్ట్ మోడల్ని అడాప్ట్ చేస్తుంది. స్టడీ చేయండి, స్టడీ చేసి ఆ మోడల్స్ల ప్రకారంగా అందులోంచి ఎంతవరకు మనకు అడాప్ట్ అవుతుంది, మన పరిస్థితులకి ఏది సూట్ అవుతుంది అనేది చూసుకుంటూ చక్కటి బెస్ట్ కాంపిటెంట్ లీడర్షిప్ కనుక మీరు రిక్రూట్ చేయగలిగితే సమస్య ఒక 50% సాల్వ్ అవుతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ గవర్నమెంటు నిపుణుల చేత, కరెక్ట్ అంటే సరి అయిన నిపుణుల చేత ఏవైతే డిస్ట్రక్ట్ అయిపోయి డ్యామేజ్ అయిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయంటే వ్యవస్థలు ఇంక్లూడింగ్ మన ఎడ్యుకేషన్, వాళ్ళ యొక్క ఇన్పుట్స్ తీసుకుంటూ మంచి రిఫార్మేటివ్ స్టెప్స్ తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.